హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ వచ్చేసి బాహుబలి ఎపిక్ స్టోరీ. ఈ మూవీ అయితే మనం చూడడం జరిగింది ఈరోజు. సో మ్యాక్సిమం ప్రీమియర్స్ మామూలుగా లేవు. సో చెప్తున్నా కదా, మూవీ అగైన్ 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 వాచ్ ఇట్ అబ్బా. సో ఇంత ఎనర్జెటిక్ అనేది నాకు అస్సలు రీవాచ్లో ఇంత ఎనర్జెటిక్ దొరుకుతుందని నాకు అస్సలు అనిపించలేదు. సో ఏ మూవీ చూసినంత ఈజీగా ఈ మూవీ నాకు అట్లా అనిపించలేదు. సో ఈ మూవీ అనేది కొత్త వరల్డ్, కొత్తగా చూసినట్టు అనిపించింది. ఎన్నిసార్లు నువ్వు 100 సార్లు చూసినా కానీ ఈ సినిమా అనేది, సో నువ్వు 100 సార్లు చూసావనుకో, అది 105 కూడా అది కొత్తగానే కనిపిస్తుంది. 105 కూడా కొత్తగానే అనిపిస్తుంది. సో నాకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ మామూలు అరవలేదు భయ్య, నిజం చెప్తున్నా, గొంతు పోయింది నాకు. సో అట్లా అరిచిన అనమాట. సో ఒక్కొక్క సీన్ ఈ సినిమా ఆల్రెడీ చూసాం. ఆ సీన్లకే మళ్ళీ మళ్ళీ అరవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగా అనిపించింది నాకు. సినిమా అయితే మామూలుగా లేదు, బ్లాస్ట్ అంతే సినిమా. సో ఎగైన్ అగైన్ రాజమౌళి గారు ఆ మార్క్ అనేది అస్సలు దాన్ని టచ్ చేయలేరు ఎవరు. సో ఆయనే టచ్ చేయగలరు. ఎగైన్ తనే టచ్ చేశాడు. సో రీ రిలీజ్ లో తన మార్క్ ని మళ్ళీ పెట్టాడు అనమాట. సో మాక్సిమం ఇది 100 crores కంటే ఎక్కువగానే కలెక్ట్ చేస్తుంది అన్నది నేను చెప్పగలను. సో మూవీ అయితే బాగుంది. సో ఎగైన్ అగైన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు చూడాలని నేను అనుకుంటున్నా. సో ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా లేకపోతే వేరే అదర్ హీరోస్ ఫ్యాన్స్ అయినా అగైన్ వాచ్ ఇట్ అబ్బా. సినిమా అయితే మీకు కొత్తగా అనిపిస్తుంది. సో కొన్ని డిలీటెడ్ సీన్స్ అండ్ కొన్ని యాడ్ చేశారనమాట. కొన్ని తీసేశారు, కొన్ని యాడ్ చేశారు. సో దానికోసం మీరు మళ్ళీ చూడండి ఈ సినిమా అయితే. సో మీకు వీలైతే నాకు తెలిసినంత వరకు కొన్ని టెన్షన్స్, కొన్ని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని టెన్షన్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి టెన్షన్స్ రిలీఫ్ వెళ్ళాలంటే ఈ సినిమాకి, సో సినిమా ఏ సినిమాకైనా వెళ్ళాలి. సో నాకు తెలిసింది ఈ సినిమాకి వెళ్తే మీరు సో ఒక సరికొత్త వరల్డ్లోకి వెళ్తారనమాట. సో నాకు తెలిసినంత వరకు సినిమా అయితే చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి. అండ్ ఇంకోటి, సో మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్